అన్ని విషయాలు కూడాను మనం అడిగి తెలుసుకుందాం. సో, హాయ్ వాణి గారు. హలో. హాయ్. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో, మీ క్వారంటైన్ డేస్ ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు అంటే డాక్టర్స్ అంటే ఆబ్వియస్‌లీ బిజీగా ఉంటారు. క్లినిక్ నియర్లీ 1 మంత్ ఓపీడీ అంతా షట్ డౌన్ చేశాము. ఇప్పుడు ఓకే. లాస్ట్ 1 మంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాము. సో, ఓకే. ఓకే. అంటే ప్రికాషన్స్ తీసుకుంటూ అన్నీ మెల్లిమెల్లిగా చేస్తున్నామన్నమాట. ఓకే. ఓకే. సో, మీ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తారా? లైక్ మీరు ఈ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఎంత ఉండింది? యెస్. సో, నేను డాక్టర్ వాణి ఏపురి. నేను డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజీ కూడా ప్రాక్టీస్ చేస్తాను. సో, ఇట్ ఈస్ కాల్డ్ ఏస్థెటిక్ మెడిసిన్. అండ్ నేను ప్రస్తుతానికి బెంగుళూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నా స్టడీస్ అంతా కూడా వైజాగ్‌లోనే జరిగింది. ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్‌లో చదివాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఫెలోషిప్ చేశాను ఏస్థెటిక్ మెడిసిన్‌లో బెంగుళూరులో చేశాను. ఇప్పటికి నేను 9 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, బోత్ క్లినికల్ డెర్మటాలజీ అంటే చర్మానికి సంబంధించిన రోగాలు, వ్యాధులు అన్నీ కూడా చూస్తుంటాను. ప్లస్ కాస్మెటిక్ కన్సర్న్స్ కూడా చూస్తుంటాను. అన్నీ అంటే జనరల్ ఫేస్ గ్లో, రిజువినేషన్, పింపుల్స్ మామూలుగా అన్ని ట్రీట్మెంట్స్ కూడా చేస్తుంటాను. దానికి వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉంటుంటాయి. సో, అది మెల్లిమెల్లిగా మాట్లాడుతుంటే తెలుస్తుంది. ఓకే. ఓకే. సో, బేసిక్‌గా చాలా మందికి ప్రాబ్లమ్ ఏంటంటే బాగా ఎక్కువగా ప్రాబ్లమ్ వచ్చేది అందరికి ఫేస్‌కి సంబంధించి పింపుల్స్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది. అందరికి యాక్నే. సో, ద హ్మ్. మెయిన్ ప్రాబ్లమ్ అందరికి అంటే మాక్సిమం అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇప్పుడు కంటిన్యూయస్‌గా అంటే ఎవరికీ లేదు, ఎవరికీ ఉండదు అని లేకుండా మాక్సిమం ఏ ఏజ్ పరంగా వచ్చేస్తుందో తెలీదు. అసల దానికి రీజన్ ఏంటో తెలీదు. బట్ అందరూ పింపుల్స్‌తో సఫర్ అవుతున్నారు. సో, వాళ్ళందరికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? ఓకే. సో, పింపుల్స్ అంటే మెడికల్ టర్మ్స్‌లో యాక్నే అంటాం. ఓకే. యాహ్! సో, హ్మ్. ఇది కామన్ ఏజ్ ఏంటంటే టీనేజ్. సో, టీనేజర్స్‌లో చాలా కామన్‌గా వస్తది ఈ పింపుల్స్. అవును. అవును. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ రీజన్స్. అది హార్మోనల్ చేంజెస్ అవుతది. పెరుగుతుంటే ఇప్పుడు విత్ ఏజ్ బాడీలో చేంజెస్ వస్తాయి. దాన్ని ఏమంటారంటే ప్యూబర్టీ చేంజెస్ అంటారు. అంటే యూ ఆర్ గ్రోయింగ్ ఫ్రమ్ చైల్డ్ ఇంటూ అన్ అడల్ట్. సో, ఆ ఓకే. స్టేజ్‌లో కూడా బాడీలో డిఫరెంట్ చేంజెస్ జరుగుతుంటాయి. హార్మోనల్ బాడీస్, ఫిజియోలాజికల్ చేంజెస్. దీనివల్ల ఏంటవుతుందంటే కొంతమందికి యాక్నే వచ్చే అవకాశం ఉంటది. అండ్ దేర్ ఆర్ హ్మ్. సమ్ అదర్ రీజన్స్ ఆల్సో. లైక్ కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది. సో, పీపుల్ అవును. హ్యావ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఎక్కువగా యాక్నే వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. పింపుల్స్ అనేది ఏంటంటే ఒక్క టీనేజ్ లోనే రావాలి, తర్వాత ఏజ్ లో రాదు, ఎప్పటికీ ఇంకా పర్మనెంట్ గా లైఫ్ లో రాదు అనేది లేదు. ఏ ఏ ఏజ్ లో అయినా రావచ్చు. కాకపోతే దాని ఫ్రీక్వెన్సీ అంటే ఇన్సిడెన్స్ టీనేజ్ లో హ్మ్. వెరీ కామన్. మేబీ అరౌండ్ 70-75% ఆఫ్ ద టీనేజర్స్ మే బి ఎఫెక్టెడ్. సో, ఓహ్! అలా యెస్. యెస్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ 20s-30s ఇన్సిడెన్స్ తగ్గుతది. 30s-40s ఇన్సిడెన్స్ తగ్గుతది. 40s-50s ఇంకా ఇన్సిడెన్స్ తగ్గుతది. బట్ ఉంటది. దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ గెట్ యాక్నే అట్ ఎనీ ఏజ్. ఈవెన్ 50-60 ఇయర్స్‌లో కూడా యాక్నే వచ్చే అవకాశం ఉంటది. సో, ఓకే. దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, వచ్చిన తర్వాత ఒకవేళ మీకు సివియర్‌గా ఉంది, ఆహ్, అది మీ చేతుల్లో లేదు అనుకున్నప్పుడు అది డెర్మటాలజిస్ట్ దగ్గర మీరెళ్లి కన్సల్ట్ చేసి దానికి స్పెసిఫిక్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలా ఓకే. మంది ఏం చేస్తుంటారంటే, ఫస్ట్ వచ్చింది కదా అని ఏవో గూగుల్ చేస్తారు. లేకపోతే యూట్యూబ్‌లో అవి ఇవి చూసి ఏవో హోమ్ రెమెడీస్ ట్రై చేస్తారు. బట్ యెస్. అది జెన్యూన్ కాదు. హోమ్ రెమెడీస్ గూగ్లింగ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే మీ స్కిన్ డ్యామేజ్ మీరే చేసుకుంటున్నారు. ఇంకా ఫర్దర్‌గా ఇంకా అగ్రివేట్ అవుతదది. దాంతో పాటు ఇంకా అదర్ అలెర్జీస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ కామన్ ఎగ్జాంపుల్ ఒక పింపుల్ వస్తే చాలా మంది టీనేజర్స్ చేసేదేంటంటే కోల్‌గేట్ టూత్ పేస్ట్ అప్లై చేస్తారు. ఓకే. యాహ్! సో, ఈ మధ్య హోమ్ రెమెడీస్ చాలా ఎక్కువగా కోల్‌గేట్ టూత్ పేస్ట్ దాంట్లో బేకింగ్ పౌడర్ ఇలా నిమ్మకాయలతో ఏవో సమ్ రెమెడీస్ చేస్తున్నారు. యెస్. అవును. ఇది కామన్‌గా వచ్చే కేసెస్ అన్నమాట. కామన్‌గా ఏంటంటే పిల్లలొస్తారు, కోల్‌గేట్ టూత్ పేస్ట్ అప్లై చేశానని. కానీ దానివల్ల ఏంటవుతుందంటే అక్కడ స్కిన్ బర్న్ అయిపోవడము, అక్కడ ఇంకొక ఇన్ఫెక్షన్ యాడ్ అవ్వడము, అక్కడ దాన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారనమాట. ఆర్ ఇరిటెంట్ డెర్మటైటిస్. అంటే దానివల్ల వచ్చిన రియాక్షన్. సో, ఓకే. అది తగ్గడానికి మళ్ళీ దానికి వేరేగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ అది ఎంత కాలానికి తగ్గుతదనేది ఇట్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ స్కిన్. సో, ఓకే. అందుకని ఇలాంటివన్నీ ట్రై చేయకూడదు. ఎప్పుడు కూడా
డెర్మటాలజిస్ట్ కి కన్సల్ట్ చేసుకొని స్పెసిఫిక్ గా ఏంటి ట్రీట్మెంట్ అవసరమో దానికి ఫాలో అవ్వాలి. నెక్స్ట్ యాహ్! ఇంకోటి ఏం చేస్తుంటారంటే మెడికల్ షాప్ కి వెళ్ళిపోతారు డైరెక్ట్ హ్మ్. కన్సల్ట్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మసిస్ట్ దే గివ్ ఆయింట్మెంట్స్ విచ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ స్టీరాయిడ్స్, యాంటీఫంగల్, యాంటీబయాటిక్, అందులో ఏంటనేది ఉండదు అనేది ఏమి ఉండదు. సో ఆ మిక్స్ ఓకే. ఆయింట్మెంట్స్ అన్ని ఇచ్చేస్తారు. అది ఫేస్ మీద అప్లై చేస్తే మళ్ళీ దానికి రియాక్షన్ వస్తుంది. బికాస్ స్టీరాయిడ్స్ అప్లై చేయకూడదు ఫేస్ మీద. మీరు ఎప్పుడైనా సరే ఏ క్రీమ్ తీసుకున్నా సరే మెడికల్ షాప్స్ లో దాంట్లో క్వాడ్రిడమ్, ప్యాండమ్ లేదా టెక్నోవేట్ ఇలాంటి పేర్లు ఉన్న క్రీమ్స్ ఎప్పుడు కూడా తీసుకోవద్దు వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. సో దానివల్ల ఒకటి పింపుల్స్ ఇంకా ఎక్కువైపోతాయి. నెక్స్ట్ హ్మ్. ఫేస్ లో అన్వాంటెడ్ చేంజెస్ వస్తాయి. డార్క్ యెస్. అయిపోవచ్చు, పిగ్మెంటేషన్ రావచ్చు, వేరే వేరే ఇన్ఫెక్షన్స్ రావచ్చు, స్కిన్ ఏజింగ్ చేంజెస్ వచ్చేస్తాయి. సో హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఆ స్టీరాయిడ్స్ వల్ల. సో ఎప్పుడు అవును. కూడా మెడికల్ షాప్ లో ఎలాంటి క్రీమ్స్ తీసుకొని వాడకూడదు. అవును. ఓకే. సో, మీకు కొన్ని మీన్ కామెంట్స్ వచ్చినాయి. ఒకసారి నేను ఆ కామెంట్స్ కూడా చదువుతాను. ఆ, సో, హలో అండి. హలో వాణి గారు. గుడ్ మార్నింగ్ అని పెట్టారు. అండ్ గుడ్ మార్నింగ్. అని. ఓకే. పింపుల్స్, స్కార్స్ పోవాలంటే యాహ్! ఓకే. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ అందరికి. ఏంటంటే పింపుల్స్ ఓకే. కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి అని అనగానే దాని మీద పింపుల్స్ వల్ల వచ్చే బ్లాక్ స్పాట్స్ అన్నవి అలాగే ఉండిపోతున్నాయి స్కిన్ పైన. చాలా మందికి అది ప్రాబ్లమ్ అయితుంది. ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే పింపుల్స్‌ని జస్ట్ చేతులతో, గోర్లతో గిల్లడం ఇలాంటివి చేసి వాటికి అక్కడ స్పాట్స్ వచ్చేసేలా బ్లాక్ స్పాట్స్ వచ్చేసేలా చేసేసుకుంటున్నారు ఫేస్ పైన. సో, అవును. అలాంటి వాళ్ళకి ఎలాగా మనం చెప్తాము ట్రీట్‌మెంట్? సో దీనికి ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా పింపుల్స్ కి మనం చేత్తోని దాన్ని గిల్లడం గాని, గిచ్చడం గాని చేయకూడదు. మనకి ఎప్పుడైనా దెబ్బ తగులుతది బాడీ మీద. అప్పుడు ఏమవుతుంది? ఒక మార్క్ అవుతుంది. ఒక స్కార్ అవుతుంది. యెస్. సిమిలర్‌లీ ఒక పింపుల్ ఫేస్ మీద వచ్చిందంటే అది ఆబ్వియస్‌లీ ఒక స్కార్ గాని, మార్క్ గాని వస్తది. దట్ ఈస్ ద అవును. నేచురల్ టెండెన్సీ ఆఫ్ ద పింపుల్. సో మనం దానికి ఇంకా గిల్లడం ఇది చేసి ఇంకా దాన్ని ఎక్కువ చేస్తాం. దిస్ ఈస్ ఎ యాహ్! మిత్. మిత్ అంటే ఇదొక ఇట్స్ ఎ ఫాల్స్ బిలీఫ్ అన్నమాట. అంటే పింపుల్ కి మనం గిల్లితే అది బేగా పోతుంది అనేది అది ఒక మూఢనమ్మకం. సో అలా చేయకూడదు. అలా చేయడం యాహ్! వల్ల ఇంకా మార్క్స్ డీప్ అవుతది. అది ఇంకా తగ్గడానికి ఇంకా ఎక్కువ మళ్ళీ దానికి వేరేగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తది. సో అవును. ఫస్ట్ అవును. ఆఫ్ ఆల్ నెవర్ ప్రిక్ ఆర్ పించ్ యువర్ పింపుల్స్. ఓకే. స్టాప్ పాపింగ్ ద పింపుల్స్. నెక్స్ట్ ఏంటంటే పింపుల్స్ కి మనం ఎప్పుడు కూడా ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు 1, 2 మామూలుగా జనరల్‌గా ఫీమేల్స్‌కి ఏంటంటే మామూలుగా మంత్లీ సైకిల్స్ ముందు వచ్చే అవకాశం ఉంటది. సో 1 యెస్. ఆర్ అవును. ఓకే. వచ్చిపోతుంది అంటే ఓకే. బట్ వెన్ ఇట్ ఈస్ మోర్ ఇన్ నంబర్ అంటే ఒక ఫేస్ మీద మీకు వీక్లీ 4-5 పింపుల్స్ వస్తున్నాయంటే దెన్ యూ హావ్ టు టేక్ ట్రీట్మెంట్. సో ఆ ట్రీట్మెంట్ ఏంటంటే డిపెండ్స్ సివియారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దేర్ మైల్డ్, మోడరేట్, సివియర్ అని యాక్నెలో గ్రేడింగ్స్ ఉంటాయి. సో హ్మ్. మైల్డ్ జస్ట్ క్రీమ్స్ తోనే అవి కంట్రోల్ అవుతూ ఉంటది. మోడరేట్, ఓకే. సివియర్ ఏంటంటే టాబ్లెట్స్ కూడా తీసుకోవాల్సి వస్తది. సో అది మీకు మీ డాక్టర్ ఎగ్జామిన్ చేసి మీకు ఏంటి అవసరం అనేది చూసి దాన్ని బట్టి చెప్తారు. సో ఓకే. ఎప్పుడు పింపుల్స్ కి మీకు ఏంటి ట్రీట్మెంట్ ఇస్తారో అందులో మీకు ఇచ్చిన పింపుల్ క్రీమ్ మోస్ట్‌లీ ఏంటి ఇస్తారంటే జనరల్‌గా ఇచ్చేవి క్లిండామైసిన్, బెంజాయిల్ పెరాక్సైడ్, అడాప్టిలిన్ ఇవి కామన్‌గా ట్రీట్ చేసే పింపుల్స్ క్రీమ్స్. సో ఇది ఇచ్చినప్పుడు మీకు ఏదైతే ఇస్తారో ఫాలో అప్ లో అది మీరు ఎప్పుడూ ఒక ట్యూబ్ మీ దగ్గర ఉంచుకొని, ఎందుకంటే పింపుల్స్ అనేది యాజ్ ఐ సెడ్ ఇట్ ఇస్ నాట్ లైక్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. క్యూర్ ఉండదు యెస్. దానికి. యెస్. యెస్. అవును. పింపుల్స్ ఎప్పుడైతే వస్తుందో యాజ్ సూన్ యాజ్ ఎ పింపుల్ పాప్స్ అప్ అప్లై ద పింపుల్ క్రీమ్ సో దట్ ఇట్ డజంట్ గ్రో బిగ్ ఇన్ సైజ్. బేగా యాహ్! తగ్గుతుంది అండ్ ఇట్ విల్ నాట్ డ్యామేజ్ మచ్ యువర్ స్కిన్. సో ఆ మార్క్స్ గాని, స్కార్ టెండెన్సీ గాని కూడా తగ్గుతుంది అన్నమాట. యాహ్! అండ్ వచ్చిన మార్క్స్, స్కార్స్ కి దానికి మళ్ళీ వేరేగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి ఇంకా వేరే ఆప్షన్ ఏంటి ఉండదు. ఓకే. సో, ఓకే. చాలా మంది ఫెయిర్‌నెస్ కోసం చాలా క్రీమ్స్ వాడుతున్నారు. అది ఎంత వరకు కరెక్ట్ డు యూ సజెస్ట్ అని అడుగుతున్నారు? హా! సో నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను చూడండి. హ్మ్. ఆహ్, మెడికల్ షాప్స్‌లో వెళ్లి ఫెయిర్‌నెస్ క్రీమ్స్ తీసుకుంటారు అనేది. సో యెస్. యెస్. అందులోని మళ్ళీ వచ్చేది సేమ్ కేటగరీ స్టెరాయిడ్స్. సో ఓకే. స్టెరాయిడ్స్ అన్నమాట. ఫార్మసిస్ట్ స్కిన్ లైటనింగ్ క్రీమ్ అనగానే స్కిన్ లైట్, ఆ లైట్, ఈ లైట్ అని క్రీమ్స్ ఇచ్చేస్తారు. సో అందులో అవును. ఉండే ఇంగ్రీడియెంట్ ఏంటంటే స్టెరాయిడ్. సో మళ్ళీ ఆ స్టెరాయిడ్ అప్లై చేయడం వల్ల టెంపరరీగా
ఫస్ట్ డే మీకు ఫస్ట్ 2 డేస్ లోనే స్కిన్ ఇలా గ్లో వచ్చేస్తుంది, మెరిసిపోతుంది. బట్ యాహ్! సైడ్ ఎఫెక్ట్స్ చాలా సివియర్ గా ఉంటాయి. ఫేస్ మీద పెద్ద పెద్ద పింపుల్స్ విత్ పస్ విత్ ఇన్ఫెక్షన్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. స్కిన్ అంతా అవును. పింపుల్స్ ఫామ్ అయిపోతాయి. లేకపోతే స్కిన్ డార్క్ అయిపోతుంది. డిఫరెంట్ డిఫరెంట్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటది. సో యాహ్! ఇది కూడా కాంప్లికేషన్. సో ఫెయిర్‌నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఔట్ ఫెయిర్‌నెస్ ఫ్రమ్ యువర్ మైండ్స్. ఓకే. మీకు ఏ కలర్ ఉందో, మీకు మీ నేచురల్ ఏ కలర్ ఉందో దాంతోనే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఆఫ్ కోర్స్ వి క్యాన్ లైక్ మేము మీ స్కిన్ టోన్ గాని, కాంప్లెక్షన్ గాని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ దట్ యూ విల్ గెట్ అన్ ఎక్స్‌ట్రా ఫెయిర్‌నెస్ విత్ ఎనీ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఇన్ ద వరల్డ్. ఓకే. సో ఎప్పుడు కూడా ఫెయిర్‌నెస్ వెనకాల పరిగెట్టొద్దు. బట్ దేర్ ఆర్ సర్టెన్ ట్రీట్మెంట్స్ లైక్ పీల్స్, అంటే కెమికల్ పీల్స్ అని, లేజర్స్ అని, ఇవన్నీ ఇప్పుడు మామూలుగా కామన్ గా చేసే ట్రీట్మెంట్స్ అన్నమాట డెర్మటాలజీ క్లినిక్స్ లో. సో ఈ యాహ్! ట్రీట్మెంట్స్ వల్ల మీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. సో ఇలా ఓకే. మీరు కన్సల్ట్ చేసుకొని, మీరు తెలుసుకొని దాన్ని చేయించుకోవచ్చు. అంతేగాని ఎప్పుడు కూడా ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వెనకాల పరిగెట్టొద్దు. అండ్ ద ఫెయిర్‌నెస్ క్రీమ్స్ కూడా మెడికేటెడ్ క్రీమ్స్ ఉంటాయి. విచ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ బై డెర్మటాలజిస్ట్. సో అందులో యాహ్! డిఫరెంట్ ఉంటాయి. కోజిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో కూడా వస్తుంటాయి. సో అది యాహ్! మీరు చూసి మీకు ఏవి స్కిన్ కి మీ పిగ్మెంటేషన్ ఎంత సివియర్ గా ఉంది, మీ స్కిన్ టోన్ ఎలాగుంది, మీ స్కిన్ టెక్స్చర్ ఏంటి, వాట్ ఈస్ యువర్ స్కిన్ టైప్, ఇవన్నీ స్టడీ చేసి దాన్ని బట్టి మీకు ఏ క్రీమ్ సూట్ అవుతుందో ఆ క్రీమ్ ఇస్తే దానివల్ల మీరు దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే స్కిన్ టైప్ వల్ల కూడా మనకి పింపుల్స్ అవి వస్తూ ఉంటాయి. ఐ మీన్ టెక్స్చర్ వల్ల లైక్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి గాని, ఇలా పర్టిక్యులర్ స్కిన్ వాళ్ళకి ఇలాగా పింపుల్స్ వస్తాయని ఏమైనా ఉందా? ఓన్లీ ఏజ్ పరంగానే వస్తాయా? లేదు, ఆయిలీ స్కిన్ కూడా. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఓకే, రెసిస్టెంట్ స్కిన్ అని ఉంటుందన్నమాట. యాహ్! సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఎందుకు ఉంటుంది అంటే, కొంత మామూలుగా మనందరికీ ఫేస్ మీద సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఒక గ్లాండ్ ఉంటుంది. సో అవి హ్మ్. ఫేస్ మీద అండ్ అప్పర్ హాఫ్ ఆఫ్ ద బాడీలో సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. దాని నుంచి ఈ ఆయిల్ అంటే ఇన్ మెడికల్ టర్మ్స్ ఇట్ ఇస్ సీబమ్. సో ఈ సీబమ్ ఓకే. సెక్రేషన్ వల్ల ఫేస్ మీద మనకి మాయిశ్చర్ గాని, ఆ హైడ్రేషన్ గాని మెయింటైన్ అవుతుంది. బట్ ఆ సీబమ్ సెక్రేషన్ ఎప్పుడైతే ఎక్కువగా ఎక్సెస్ క్వాంటిటీలో జరుగుతుందో అప్పుడు ఫేస్ ఆయిలీగా అవుతుంది అనమాట. సో ఓకే. అలాంటి దానికి పింపుల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. సో, మనకి పింపుల్స్ ఓకే. పక్కన పెడితే పిగ్మెంటేషన్ అన్నది చాలా కామన్ ప్రాబ్లమ్ అయిపోతుంది. పిగ్మెంటేషన్ ఈస్ వెరీ ఆహ్, అందరికీ అది చాలా ఎక్కువగా ఉంటున్నదనమాట. అందరూ డెర్మటాలజిస్ట్ దగ్గర గాని, డాక్టర్స్ దగ్గర గాని పరుగులు తీస్తున్నారు ఆ పిగ్మెంటేషన్ కోసం. దాని గురించి మీరేం చెప్తారు? పిగ్మెంటేషన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో మామూలుగా ఇప్పుడు ఎండలో తిరుగుతారు. సో ఎండలో హ్మ్. తిరిగి స్కిన్ ట్యాన్ అయిపోయి దానివల్ల సివియర్ ఎక్స్‌పోజర్ లో ఇప్పుడు మళ్ళీ స్కిన్ ట్యానింగ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. జస్ట్ ఒక యాహ్! మీరు హాఫ్ అన్ అవర్ ఎండలో నిలబడితే యువర్ స్కిన్ విల్ డెఫినెట్లీ గెట్ ట్యాన్డ్. ఓకే. యెస్. యెస్. ఇండియన్ యాహ్! స్కిన్ విల్ ట్యాన్. కంపేర్ టు ఫారిన్ స్కిన్. ఫారినర్స్ లో స్కిన్ ట్యాన్ అవ్వదు. వాళ్ళది స్కిన్ బర్న్ అవుతది. ఓకే. యాహ్! సో ఇండియన్ స్కిన్ ఆర్ ఏషియన్ స్కిన్ విల్ ట్యాన్. అంటే మనం డార్క్ అయిపోతాం. బికాస్ ఆఫ్ యాహ్! అవర్ మెలనిన్ కంటెంట్ ఇస్ మోర్. సో ఈ మెలనిన్ కంటెంట్ ఇస్ ప్రొటెక్టివ్, అంటే మన స్కిన్ ని కాపాడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఎక్సెస్ గా సన్ లో ఎక్స్పోజ్ అవుతే కనుక అది ఇంకా ట్యాన్ కూడా అవుతుంది అనమాట. సో ఓకే. అది ఒక టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్. సన్ ట్యాన్ అనేది ఒక పిగ్మెంటేషన్. నెక్స్ట్ అదే సన్ ట్యాన్ సివియర్ కేసెస్ లో, అంటే కొంతమంది వర్కర్స్ గాని, కొంతమంది ప్రొఫెషన్ ఏంటంటే ఎండలో బయట మార్కెటింగ్ అని అదని తిరుగుతూనే ఉంటారు. సో అవును. ప్రాపర్ సన్ ప్రొటెక్షన్ తీసుకోక ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ ఆఫ్టర్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్, ఇట్ టేక్స్ టైమ్. ఇండివిడ్యువల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేంజెస్ వస్తుంటాయి. సో ఆ చేంజెస్ ఏంటంటే స్కిన్ ఫుల్ బ్లాక్ అయిపోతుంది. మెయిన్లీ ఏంటంటే ఈ ఫోర్ హెడ్, యాహ్! ఇవి ఫోర్‌హెడ్. టెంపుల్స్, అరౌండ్ యాహ్! ఐస్, ఈ ఏరియాస్ మెయిన్ గా బ్లాక్ అయిపోతుంటుంది. యాహ్! దే విల్ గెట్ థిక్ స్కిన్, అంటే స్కిన్ టెక్స్చర్ చూస్తేనే తెలుస్తుంది. ఒక రఫ్ గా, ఒక డార్క్ టెక్స్చర్ ఉండి స్కిన్ రఫ్ గా థిక్ గా కనిపిస్తుంది అనమాట. సో యెస్. దిస్ కాల్డ్ ఫోటోమెలనోసిస్ ఆర్ సోలార్ మెలనోసిస్ అంటారు అనమాట. హ్మ్. ఇంకో టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఏంటంటే పింపుల్స్ వల్ల వచ్చేది. దీన్నేమో పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. సో ఒక పింపుల్ ఫేస్ మీద వస్తే అది ఒక బ్లాక్ మార్క్ లీవ్ చేస్తుంది. సో దట్ ఈస్ యాహ్! వన్ పిగ్మెంటేషన్.
నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఏంటంటే మెలాస్మా ఆర్ తెలుగులో బొంగు మంగు ఏదో అంటారు. ఓకే. సో అది. సో మెలాస్మా ఏంటంటే ఒక పిగ్మెంటేషన్ మెయిన్లీ ఫీమేల్స్ లో ఎక్కువగా వస్తుంది, బట్ మెన్ లో కూడా రావచ్చు, మేల్స్ లో కూడా. సో అది ఎక్కువగా బటర్ఫ్లై షేప్ లో వస్తుంది, అంటే నోస్ అండ్ చీక్స్ మీద కామన్. ఓకే. ఓకే. నెక్స్ట్ అదర్ ఏరియాస్ కూడా రావచ్చు. కొంతమందికి సివియర్ స్టేజెస్ లో ఫోర్ హెడ్, చిన్, ఇదే చీక్స్ మీద ఇంకా ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఇదంతా కూడా బ్లాక్ గా అవుతుంది. సో ఒక బ్లాక్ మచ్చల్లాగా ప్యాచెస్ లాగా ఫేస్ మీద కనిపిస్తుంది. సో ఓకే. దీనికి డిఫరెంట్. సో ఇప్పుడు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పింపుల్ మాస్క్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రీమ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మెలాస్మాకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ మెలాస్మాకి ఏంటంటే సన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కేర్ తీసుకున్నా పిగ్మెంటేషన్ తగ్గినా కూడా ఇట్ ఈస్ వెరీ రెసిస్టెంట్, అంటే అది ట్రీట్మెంట్ కి బేగా రెస్పాండ్ అవ్వదు. అండ్ అవినాస్ యూ హ్యావ్ టు ఆల్వేస్ మెయింటైన్ విత్ సన్ ప్రొటెక్షన్ అండ్ నైట్ క్రీమ్స్. అది ఎప్పుడు కూడా అలాగే యూజ్ చేస్తూనే ఉండాలి. ఓకే. సో, ఒక కామెంట్ వచ్చింది. ఇన్ మై కేస్ నాకు హ్యాండ్స్ మీద గాని, లెగ్స్ మీద గాని దోమ కుట్టినప్పుడు అది అలా చిన్న వైట్ డాట్స్ లాగా వస్తుంది ఎందుకు? చిన్న వైట్ డాట్స్ లాగా డాట్స్ లాగా వస్తుంది. అంటే అది హీల్ అయిపోయిన తర్వాత వైట్ డాట్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఓకే. మామూలుగా మనకి ఎలాగైతే పిగ్మెంటేషన్ కెన్ బి హైపో పిగ్మెంటేషన్ ఆర్ హైపర్ పిగ్మెంటేషన్. హైపర్ అంటే బ్లాక్ మార్క్, హైపో అంటే దేర్ ఇస్ లాస్ ఆఫ్ పిగ్మెంటేషన్. ఓకే. ఓకే. సో ఎక్కడైనా దెబ్బ తగిలితే కాలినా మనకి చూడండి అక్కడ వైట్ అయ్యే అవకాశం వైట్. యాహ్! అవునవును. ఉండొచ్చు. అలాగే ఇప్పుడు ఆ దోమ కాటు వల్ల కూడా ఇట్ ఈస్ డామేజింగ్ యువర్ స్కిన్ అండ్ మేబీ యూఆర్ గెటింగ్ డివైడ్. ఒక్కొక్కసారి కామన్ గా ఏంటంటే బ్లాక్ అవుతుంది, ఇట్ విల్ కాజ్ హైపర్ పిగ్మెంటేషన్. బట్ ఫ్యూ పీపుల్ స్కిన్ టెండెన్సీ మే బి డిఫరెంట్ అండ్ దట్ ఈస్ వై అక్కడ వైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. 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 ఫైన్. దానికి అండ్ చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి. మామూలుగా ఏంటంటే దానికోసం అంతగా వరి అవసరం లేదు. విత్ టైమ్ ఫేజ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఒకవేళ ఇంకా కూడా దానివల్ల ఇబ్బందిగా ఉంది, కాస్మెటిక్ రీజన్స్ అండ్ ఇట్ ఈస్ విజిబుల్, మీకు వేరేగా దానివల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే దానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం జరుగుతుంది. ఓకే. ఓకే. ఫైన్. సో, చాలా మందికి ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ఫేషియల్ హెయిర్. సో, ఫేస్ మీద లైక్ అప్పర్ లిప్ మీద గానియండి, చిన్ ప్లేసెస్‌లో గానియండి, అంటే ఎక్కువగా అబ్బాయిలు పక్కన పెడితే అమ్మాయిలకి చాలా ఈ ఫేషియల్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దాన్ని థ్రెడ్డింగ్ చేయడం ఇలాంటివన్నీ లైక్ పార్లర్స్‌కి వెళ్లి థ్రెడ్డింగ్ ఇవన్నీ చేయించి వాక్సింగ్ చేస్తూ ఉంటారు. సో, అవి నార్మల్‌గా మనకి కంట్రోల్‌లోకి రావాలంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి నార్మల్‌గా కంట్రోల్ కావాలంటే? సో, దానికేమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? సో ఫేషియల్ హెయిర్ జనరలీ ఫీమేల్స్ లో ఫేస్ మీద హెయిర్స్ ఉండవు. ఓకే. సో యాహ్! ఉన్న ఫైన్ హెయిర్స్ దానికి వెల్లెస్ హెయిర్ అంటారు. సో మన ఓకే. స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ దీనికి టర్మినల్ హెయిర్ అంటాం మనం. These are the యాహ్! thick hairs and these longest hairs and thick hairs which are called terminal hairs. మన ఫేస్ మీద మైన్యూట్ గా లైట్ గా కనిపిస్తాయి కానీ కనిపించినట్టు. దే ఆర్ వెల్లెస్ హెయిర్స్. దట్ ఈస్ నార్మల్ ఫర్ ఎవ్రీవన్. బట్ యెస్. అదే కొంతమంది ఫీమేల్స్ కి ఏంటంటే ఎక్కువగా అంటే టర్మినల్ హెయిర్స్ లాగా కనిపిస్తాయి, అంటే పెద్ద హెయిర్స్ వస్తాయి. యాహ్! జనరల్ మేల్స్ లాగే చీక్స్ మీద, తర్వాత సైడ్ లాక్స్, చిన్, అప్పర్ లిప్ మీద వస్తుంటాయి. యెస్. కొంతమంది టు నెక్ అప్ టు చెస్ట్ కూడా వస్తుంటది. సో యెస్. దిస్ యెస్. ఆఫ్ హార్మోనల్ చేంజెస్. ఓకే. సో దీనికి ఏంటంటారంటే పీసీఓఎస్ అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటారు. సో ఓకే. ఇలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల అలాంటి హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఆ ఓకే. బాడీ సిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఓవరీస్ ఉంటాయి కదా లేడీస్ కి. సో ఆ యెస్. ఓవరీస్ లో సిస్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ ఫార్మేషన్ వల్ల హార్మోన్ చేంజెస్ వస్తాయి బాడీలో. ఆ యెస్. హార్మోన్ చేంజెస్ వల్ల దేర్ ఆర్ సర్టెన్ మేల్ హార్మోన్స్ విచ్ ఆర్ సెక్రెటెడ్ and that will cause excess growth of hair on the face. ఓకే. Okay. సో And the other possibility is genetic or hereditary. Sometimes it runs in the families also. As in hormone the same level, you're normal, you don't have PCOS. That is also then it can be hereditary, familial, and it runs in the families also. And ఓకే. one more common cause is thyroidism. So hyper or hypothyroidism also can cause excess hair on the face. ఓకే.
సో, మాక్సిమం ఏంటంటే ఫేస్ మీద చాలా మందికి చిన్న అంటే నార్మల్‌గా బయటికి వెళ్లి వచ్చిన లేకపోతే సమ్ ఏదైనా అంటే నార్మల్‌గా ఒక సోప్ పడకపోయినా, ఒక చిన్న పిండి మనం ఇంట్లో రాసుకునే పిండి పడకపోయినా ర్యాషెస్ ఎక్కువగా వస్తుంటాయి ఫేస్ పైన గానియండి. లైక్ మన స్కిన్ మీద ఎనీథింగ్ ఏది ఒకవేళ కొన్ని పడకపోతే వస్తుందా? లేకపోతే వాళ్ళ స్కిన్ టైపే అంతా? ఎలర్జీ అంటారు. ఎలర్జీ అనేది కామన్ టర్మ్స్ లో మెడికల్ టర్మ్స్ లో అర్టికేరియా అంటారు. సో అర్టికేరియా అనేది ఏంటంటే దేని వల్లైనా రావచ్చు. అది ఉట్టి ఫుడ్ వల్లే అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఓకే. అర్టికేరియా అనేది ఏంటంటే రెడ్ గా ఒక స్వెల్లింగ్ లాగా ఒక రెడ్డిష్ ర్యాషెస్ లాగా బాడీ మీద వస్తుందన్నమాట. యెస్. యెస్. అది అవును. ఫేస్ మీద గానీ, బాడీ మీద గానీ ఎక్కడైనా రావచ్చు. సో యాహ్! దాన్ని అర్టికేరియా అంటారు. అలాంటప్పుడు అది దానికి ఎర్లీ ఫస్ట్ ఏం చేస్తారు అంటే సింప్టోమాటిక్ ట్రీట్మెంట్ అంటే అలర్జీ తగ్గడానికి జస్ట్ కొన్ని యాంటీ హిస్టామిన్స్ అంటే యాంటీ ఎలర్జిక్స్ ఇస్తారు. లైక్ హ్మ్. లివోసిట్రజిన్, అవిల్సిట్రజిన్ ఇలాంటివి ఏవైనా ఇస్తారు. అండ్ దేర్ ఆర్ నౌ మెనీ న్యూ డ్రగ్స్ ఆర్ ఆల్సో కమింగ్ అప్. సో ఇస్తారు. యాహ్! ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్రానిక్. క్రానిక్ అంటే అది కొంతమందికి చాలా కాలం వరకు దాంతో సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కొంత టైం వరకు ఇవాళ వస్తుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. తగ్గిపోతుంది. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ పేషెంట్ తిరిగి వస్తాడు. డాక్టర్ గారు నాకు తగ్గలేదు. నాకేంటి పని చేయలేదు ఈ అలర్జీ మెడిసిన్స్ అని. ఇట్ ఈస్ నాట్ ఓకే. దట్ మెడిసిన్స్ ఆర్ నాట్ వర్కింగ్. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద డిసీజ్ దట్ ఇట్ టెండ్స్ టు బి క్రానిక్. అంటే అది కంటిన్యూ అవ్వే అవకాశం ఉంటుంది అన్నమాట కొంతమందికి ఒక ఓహ్! ఎపిసోడ్ పోతుంది. కొంతమంది ఇమ్యూన్ సిస్టమ్ ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. సో వెన్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ డిస్రప్టెడ్ ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ లో ఏవో చేంజెస్ జరగడం వల్ల ఆ ఎలర్జీ అనేది అలాగా కంటిన్యూ అవుతుంది ఎపిసోడ్స్. ఇవాళ తగ్గుతుంది, ఓకే. కొన్ని రోజులకి మళ్ళీ వస్తుంది. సో దానికి ఏంటంటే కంటిన్యూస్ ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. అండ్ అది సివియారిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఉట్టి యాంటీ ఎలర్జీస్ కి రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఇంకా వేరే వేరే హయ్యర్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ కి వెళ్లాల్సి వస్తుంది. ఓకే. ఓకే. సో సో అది డ్రగ్ వల్ల అవ్వచ్చు, ఫుడ్ వల్ల అవ్వచ్చు, మనం వేసుకునే బట్టల్లో ఏదైనా అవ్వచ్చు, మనం యూజ్ చేసే పర్ఫ్యూమ్ వల్ల అవ్వచ్చు. సో అది ఏదైనా అవ్వచ్చు. జస్ట్ అది మనం విత్ ఐ కాంటాక్ట్ చెప్పలేము. బట్ యాహ్! టెస్ట్ అంటే కొన్ని టెస్ట్‌లు ఉంటాయి తెలుసుకోవడానికి. ఒకవేళ ఎక్కువగా క్రానిక్‌గా అంటే ఒక పేషెంట్ 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ వరకు అదే ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే అప్పుడు మనం ఆ టెస్ట్స్ చేయించుకోవచ్చు. బట్ ఇనీషియల్లీ అవసరం లేదు. ఓకే. సో, ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇప్పట్లో మనం ఎలాంటి సోప్స్ వాడితే బెటర్ అని అడుగుతున్నారు? సోప్స్ అనేది ఆహ్, బయట మనకి దొరికే సోప్స్‌లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే పీహెచ్. మన బాడీ పీహెచ్‌కి మ్యాచ్ అయ్యేటట్టు. మామూలుగా నార్మల్ పీహెచ్ ఇస్ 5.5. సో ఏ సోప్స్ కూడా మనకి బయట పీహెచ్ అవి ఇవి ఏవి మెన్షన్ చేయవు. యాహ్! ఓకే. సో వెన్ యూ గో టు డెర్మటాలజిస్ట్ మీకు స్కిన్ స్పెషలిస్ట్ ఎలాగో మంచి సోప్స్ రాసిస్తారు విచ్ హ్యావ్ ద పీహెచ్ సూటెడ్ టు యువర్ స్కిన్. అండ్ అందులో ఎలాంటి హార్ష్ కెమికల్స్ ఉండవు. అండ్ దే విల్ బి యాడెడ్ విత్ మాయిశ్చరైజర్ కంటెంట్స్. సో అలాంటి ఓకే. సోప్స్ మీరు వాడుకోవచ్చు. ఓకే. చాలా మందికి ఏంటంటే మాక్సిమం సోప్స్‌లో ఏంటంటే బ్లీచ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల అవి చాలా స్కిన్ డ్రై చేసేయడం. సో, అంటే మనకి అది స్మెల్ కోసమని తీసేసుకుంటారు చాలామంది. ఏంటంటే స్మెల్ బావుంది. సో, ఇది ఫ్లేవర్స్ అది బావున్నాయి. ఈ స్కిన్ సోప్స్ అలా ఉంటాయని తీసేసుకుంటారు. బట్ దాంట్లో బ్లీచ్ కంటెంట్ కానియండి, లేకపోతే సమ్ అదర్ ఆహ్, కెమికల్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు కదా! సోప్స్‌లో కూడా. అవును. చేయొచ్చు. అందుకని మనం అది తీసుకున్నప్పుడు మనం ఏ సోప్స్ పడితే ఆ సోప్స్ వాడకూడదు. అండ్ ఇఫ్ యువర్ స్కిన్ ఈస్ వెరీ సెన్సిటివ్ అంటే ఇప్పుడు ఒక సోప్ యూజ్ చేసాక మీ స్కిన్ డ్రై అయిపోతుంది. లేదంటే ఏదో రియాక్షన్ వస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ మీరు మీ దగ్గర ఉన్న డెర్మటాలజిస్ట్‌కి చూపించుకుంటే దే విల్ గివ్ యూ ఎ సోప్ విచ్ కెన్ సూట్ యువర్ స్కిన్. ఓకే. These soaps which are prescribed by dermatologists, they don't contain any chemicals or bleach or anything. దే ఆర్ యాహ్! వెరీ మచ్ సేఫ్. అందులో పీహెచ్ కంటెంట్ కూడా మీ స్కిన్ కి సూట్ అయ్యేటట్టుగా ఉంటుంది. అండ్ అందులో ఓన్లీ మాయిశ్చరైజర్ బేస్డ్ సోప్స్ ఉంటాయి. దే విల్ హావ్ నో కెమికల్స్. ఓకే. సో, హావ్ సమ్ క్వెషన్స్ లైక్ యాహ్! చాలా మందికి ఏంటంటే స్కార్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ నాట్ ఓన్లీ ఫర్ పింపుల్ స్కార్స్ కాదు. నార్మల్‌గా ఎవరికైనా స్కిన్ కొంచెం
ఎలాస్టిక్ అయ్యి మళ్ళీ దాన్ని మళ్ళీ కంప్రెస్ అయినప్పుడు గానీ, ఇలాంటి టైమ్స్‌లో చాలా మందికి స్కార్స్ వస్తుంటాయి. లైక్ డెలివరీ అయిన తర్వాత గానియండి, చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్‌కి గానియండి, ఈ స్కార్స్ అన్నవి చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. వాళ్ళేంటంటే చాలా మంది అడుగుతున్నారు. ఈ స్కార్స్ ఎలా పోతాయండి? స్కార్స్ ఎలాగా మనకి కంట్రోల్ అవుతాయి కంప్లీట్‌గానా అని చెప్పేసి. సో స్కార్స్ అనేది మామూలుగా ఎలాంటి హోమ్ రెమెడీస్ గానీ, ఇంట్లో యూజ్ చేసే క్రీమ్స్ వల్ల అంతగా తగ్గే అవకాశం లేదు. సో యాహ్! స్కార్స్‌కి ఏంటంటే ఫేస్ మీద స్కార్స్. ఓకే. సో ఫేస్ మీద స్కార్స్ అంటే మోస్ట్‌లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పింపుల్స్, యాక్నే వల్లే వచ్చేవి. అండ్ దేర్ కెన్ బి సర్టెన్ స్కార్స్ లైక్ కొంతమందికి చికెన్ పాక్స్ వస్తుంది. చికెన్ పాక్స్ రావడం వల్ల కూడా ఒక్కొక్కసారి స్కార్స్ ఏర్పడుతుంటది. యాహ్! అలాగే ప్రెగ్నెన్సీ స్కార్స్ అంటే అబ్డోమెన్ మీద ఫార్మ్ అవుతాయి. దాన్ని స్ట్రెచ్ మార్క్స్ అంటారు. సో యెస్. రేష్మ. ప్రెగ్నెన్సీ ని మనం ఆపలేము. సో దాని వల్ల వచ్చే స్ట్రెచ్ మార్క్స్ కి మనం ప్రివెంట్ చేయలేము. ఓన్లీ థింగ్ ఇస్ ప్రికాషన్స్ యూ కెన్ టేక్ ఇస్ ప్రెగ్నెంట్ లేడీస్ ఏం చేయొచ్చు అంటే దే కెన్ యూస్ సమ్ కోకోనట్ ఆయిల్ ఆర్ సమ్ గుడ్ మాయిశ్చరైజర్ అండ్ దే కెన్ జస్ట్ అప్లై మసాజ్ చేయొచ్చు అబ్డోమెన్ మీద జెంటల్ గా ఓకే. డైలీ టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ మసాజ్ చేయొచ్చు విత్ ఓకే. గుడ్ ఆయిల్. ఏ ఆయిల్ అయినా కోకోనట్ ఆయిల్ ఆర్ ఆల్మండ్ ఆయిల్ ఏదైనా. సో దానివల్ల టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ ప్రివెంట్ స్ట్రెచ్ మార్క్స్. బట్ కంప్లీట్ గా స్ట్రెచ్ మార్క్స్ ని మనం uh, ఆపలేము. అండ్ యాహ్! పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ ఏంటంటే అది క్రీమ్స్ వల్ల పోయేది కాదు. సో దానికి ఇప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లేజర్ ట్రీట్మెంట్ ఉంది. సో ఓకే. లేజర్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే లేజర్ అంటే ఒక మెషిన్ లోంచి లైట్ వస్తుంది. దానికి ఒక హ్యాండ్ పీస్ ఉంటది. ఆ హ్యాండ్ పీస్ లోంచి లైట్ వస్తుంది. సో ఆ ఓకే. లైట్ వల్ల స్కిన్ మీద ఒక ఆ రేస్ పడి స్కిన్ ని ఒక విధంగా దాన్ని రీజువనేట్ చేస్తూ ఉంటది అనమాట. సో ఓకే. దాని వల్ల స్కార్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో స్కార్స్ ఏంటంటే ఫుల్ అంటే 100% మీకు ముందున్న చర్మం లాగా 100% క్లియర్ స్కిన్ వచ్చేది. బట్ హ్మ్. డెఫినెట్లీ ఆ స్కార్స్ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. వైదర్ ఇట్ ఇస్ స్ట్రెచ్ మార్క్స్ ఆర్ యాక్నే స్కార్స్ ఏవైనా సరే అవి హ్మ్. ఇంప్రూవ్ అవుతాయి. సో ఇప్పుడు ఇంత ప్రామినెంట్ గా కనిపించే స్కార్స్ ఇంకా తక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే స్ట్రెచ్ ఓకే. మార్క్స్ కూడా అవి ఫేడ్ అవుతూ ఉంటాయి. సో ఆ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దాని వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఓకే. ఓకే. సో, 1 సెకండ్ మ్యామ్. అందరికి నేను మళ్ళీ ఇంకా వ్యూవర్స్ అందరికి ఒకటి చెప్పాలి. సో, Yeah. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఇంకా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెయిర్‌కి గానీ, లేకపోతే మీ స్కిన్‌కి కానీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు చక్కగా మాకు క్వెషన్స్ చేయొచ్చు. నేను అవన్నీ కూడా నేను వినిపిస్తాను చదివి. సో, మీకు దానికి తగ్గట్టు జాగ్రత్తలు గానీ, దానికి తీసుకోవాల్సిన హోమ్ రెమెడీ లైక్ హోమ్ రెమెడీస్ కాదు. లైక్ ఎక్కడ కన్సల్ట్ చేయాలి? ఏంటి అసలు కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఇది పెద్ద ట్రీట్‌మెంట్ అంటే ఇది పెద్ద ప్రాబ్లమా కాదన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. సో, ప్లీజ్ షేర్ దిస్ లైవ్ అండి. అందరూ కూడా షేర్ చేస్తూ ఉండండి లైవ్‌ని. అలాగే నాకు కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ యెస్, కమింగ్ టు హెయిర్ లాస్, చాలా మందికి హెయిర్ లాస్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. సో, దేనివల్ల మాక్సిమం అంటే ద బేసిక్ రీజన్స్ ఏంటి హెయిర్ లాస్‌కి? See, most common reason for hair loss is nutritional deficiency. ఓకే. ఓకే. అంటే విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మోస్ట్ కామన్ కాజ్. నెక్స్ట్ ఏంటంటే ఏజ్ పరంగా కూడా చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో దోస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు హార్మోన్స్ మళ్ళీ. అగైన్ యాహ్! ఇట్ ఈస్ హార్మోన్ వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా సరే. మేల్స్ లో చూడండి దట్ హెయిర్ ఫాల్ ఇస్ టిపికల్ ప్యాటర్న్ ఉంటుంది. ఎమ్ షేప్. ఓకే. సో యాహ్! ఇలాగా రెసిషన్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యెస్. బాల్డ్నెస్. నార్మల్ గా చెప్పాలంటే దాన్ని బాల్డ్నెస్ అంటారు. అండ్ యాహ్! మెడికల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఆర్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. ఓకే. సో ఓకే. దీంట్లో ఏంటవుతుంది అంటే హెయిర్ ఫాల్ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే హెయిర్స్ స్లోగా కూడా మినియేచరైజ్ అయిపోతాయి. అంటే నేను చెప్పాను ముందు టర్మినల్ హెయిర్ అండ్ వెల్లెస్ హెయిర్ అనేది టర్మ్స్ యూజ్ చేశాను కదా. సో యాహ్! ఈ బాల్డ్నెస్ లో ఏంటవుతుందంటే టర్మినల్ హెయిర్ అంటే మనకి పెద్దగా ఉన్న హెయిర్స్ వెల్లెస్ హెయిర్ లోకి వెళ్ళిపోతాయి. అంటే అలాగా ష్రింక్ అయిపోతూ ఉంటాయి. ఓకే. అండ్ ఈవెన్చువల్లీ ఆ వెల్లెస్ హెయిర్ కూడా ఫ్రమ్ రూట్ వానిష్ అయిపోతుంది. వానిష్ అయిపోయి ఆ ఏరియా అంతా బాల్డ్ అయిపోతుంది అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ బాల్డ్నెస్. అండ్ ఓకే. మేల్స్ లో ఇలా జరుగుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సర్టెన్ హార్మోన్స్. అంటే టెస్టోస్టిరాన్ అనేది మేల్ హార్మోన్ విచ్ ఇస్ నార్మల్ హార్మోన్. ఆ హ్మ్. టెస్టోస్టిరాన్ ఏంటవుతుందంటే వెన్ ఇట్ కన్వర్ట్స్ టు డైహైడ్రోటెస్టోస్టెరాన్ అంటే డిహెచ్టి అంటారు. సో ఆ ఓకే. ఎక్సెస్ కన్వర్షన్ వల్ల బాల్డ్నెస్ అనేది మేల్స్ లో జరుగుతుంది. సిమిలర్లీ ఫీమేల్స్ లో కూడా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. బట్ ఓకే. యాహ్!
ఫీమేల్స్ లో ఏంటంటే అంత సివియర్ బాల్డ్నెస్ అనేది రాదు. యా. మేల్స్ వచ్చినట్టు బాల్డ్నెస్ అనేది రాదు, బట్ ఫీమేల్స్ లో కూడా ఉంటుంది ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది. అండ్ దేస్ ఆర్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్. బాడీలో విత్ ఏజ్ కొంతమందికి ఆఫ్టర్ 50 years ఫీమేల్స్ లో దేర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. దే అటైన్ మెనోపాజ్, అంటే వాళ్ళకి మంత్లీ సైకిల్స్ ఆగిపోతాయి. ఆగిపోతాయా? బాడీలో చాలా రకమైన హార్మోనల్ చేంజెస్ అనేది జరుగుతుంది. దాని యా. వల్ల కూడా ఈ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఓకే. ఇంకొక కామన్ హెయిర్ ఫాల్ అనేది ఉమెన్ లో ఏంటంటే క్రానిక్ టిలోజన్ ఎఫ్లూవియం అంటాం. అంటే దిస్ ఇస్ అ నార్మల్ హెయిర్ ఫాల్. అంటే హెయిర్ ఫాల్ జనరల్ గా మనకి రోజు జరుగుతుంది. అట్లీస్ట్ 60 hairs టు లూజ్ ఇన్ ఎ డే ఇస్ నార్మల్. రోజు ఓకే. మనకి 60 hairs నార్మల్ గా పోతాయి, 60 to 70 hairs. బట్ ఓకే. వెన్ ఎక్సెస్, ఎప్పుడైతే దానికన్నా ఎక్కువ హెయిర్స్ మనం లూజ్ చేస్తామో అప్పుడు మనం వరీ అవ్వాలి అండ్ వీ హ్యావ్ టు కన్సల్ట్ అండ్ టేక్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. సో ఓకే. ఆ హెయిర్స్ ఎప్పుడైతే అలా ఎక్సెస్ గా ఫాలో అవుతున్నాయో దట్ కెన్ బి బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. యా. ఓకే, సో ఇవన్నీ వేరే వేరే కారణాలు. ఓకే. సో మరి లైక్ హెయిర్ లాస్ చాలా మందికి ఏంటంటే ఆఫ్టర్ ఇంకొక లేడీస్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే డెలివరీ తర్వాత నాకు చాలా హెయిర్ లాస్ అవుతుంది. ఎందుకు అలా అవుతుంది? దీనికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో యా ఆఫ్టర్ డెలివరీ. డెలివరీ తర్వాత ఇమీడియట్లీ కూడా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డెలివరీ తర్వాత ఇమీడియట్లీ మీరు బాగా ఫుడ్ తీసుకుంటారు. ప్రతి సో ఎందుకంటే బేబీకి మీరు ఫీడ్ చేస్తుంటారు కాబట్టి ఫీడ్ చేయడానికి ఇంకా డైట్ అనేది పెరుగుతుంది. సో యెస్. యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఫీడింగ్ యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఆన్ గుడ్ డైట్, హెయిర్ ఫాల్ అనేది జరగదు. బట్ వన్స్ యూ స్టాప్ ఫీడింగ్ ఎప్పుడైతే స్టాప్ చేస్తారో అప్పుడు వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఓకే. ఆ హెయిర్ ఫాల్ ద ఇట్ ఈస్ కాల్డ్ పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్. పోస్ట్ పార్టమ్ అంటే పోస్ట్ డెలివరీ. సో యాహ్! అది ఉంటది. సో యూ హ్యావ్ టు సీక్ యువర్ డర్మటాలజిస్ట్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద స్పెసిఫిక్ ట్రీట్మెంట్. అంటే దానికి కొన్ని హెయిర్ ఫాల్ కి కొన్ని లోషన్స్, కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ అనేది ఇస్తారు. సో అవి ఓకే. వాడడం వల్ల మీకు స్లోగా మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ లోకి వస్తుంది. ఓకే. అంటే లైక్ హెయిర్ ఫాల్‌కి లైక్ విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటారు. లైక్ మనకి బాడీలో విటమిన్స్ ఇంపార్టెంట్. సో, మనం ఎంత హెల్తీగా ఉన్నామన్నది ఇంపార్టెంట్. అలాగే మనకి హెయిర్ లాస్‌కి ఆఫ్టర్ డెలివరీ అన్న తర్వాత ఏమైనా అంటే విటమిన్స్ ఏమైనా లోపించడం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయా? ఇదే చెప్తున్నాను. సో విటమిన్ డెఫిషియన్సీ వల్ల జరుగుతది. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెస్ కూడా ఉంటది. ఓకే, యూ హావ్ ఓకే. కమ్ అవుట్ ఆఫ్ అ బిగ్ థింగ్. యూ హావ్ డెలివర్డ్ ఎ బేబీ అండ్ ఓకే. సో నౌ యువర్ బాడీ ఇస్ అగైన్ కంప్లీట్లీ బ్యాక్ టు నార్మల్ బట్ ఇన్ ఎ న్యూ వే. ఓకే, సో ఓకే. అందుకని అవన్నీ మళ్ళీ కోపప్ చేసుకొని మళ్ళీ బాడీ నార్మల్ కి రావడానికి టైం పడుతుంది. సో ఇవన్నీ స్ట్రెస్, యూఆర్ అండర్గోయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్. దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది పెరుగుతుంది. ఓకే. సో, యాహ్! వ్యూవర్స్ ఇంకా ఏమైనా క్వెషన్స్ మీరు అడగాలనుకుంటే అడగొచ్చు. అండ్ ప్లీజ్ షేర్ దిస్ లైవ్. అండ్ ఆల్సో వి హావ్ సమ్ మోర్ టైమ్ టు టాక్ విత్ హర్. సో, మీరు ఎవరైనా ఇంకా ఎలాంటి క్వెషన్స్ అయినా అడగాలనుకుంటే అడగొచ్చు. అండ్ ద కామన్ ప్రాబ్లమ్ చాలా మందికి ఏంటంటే లైక్ ఆహ్, పిగ్మెంటేషన్ అనేది చాలా మందికి లైక్ మెడ పైన కూడా చాలా మందికి నల్లగా అయిపోతుంది. సో, మెడంతా కూడా సో, వాటెవర్ ద ఎక్స్‌పోజర్ కాకుండా చాలా మందికేంటంటే మనకి సన్‌కి ఎక్స్‌పోజ్ అయింది కాకుండా మెడ మీద నల్లగా వచ్చేయడం. సో, మెడంతా నల్లగా అయిపోవడం అండ్ ఈవెన్ అండర్ ఆర్మ్స్ చాలా డార్క్‌గా ఉండడం. సో, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో, అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సి అండర్ ఆర్మ్స్, నెక్ ఇవన్నీ కూడా బ్లాక్ అవ్వడం అనేది ఇట్ ఈస్ అ సిండ్రోమ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై దాన్ని ఏమంటారంటే ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. ఓకే, ఓకే. సో ఇందులో ఏమవుతుందంటే నెక్ జనరలీ ఈ ఏరియా ఇక్కడ నుంచి మొత్తం వెనకాల వరకు కూడా బ్లాక్ అవుతుంది. కొంతమందికి ఈవెన్ హోల్ నెక్ కూడా ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా యెస్. బ్లాక్. యాహ్! ఇందులో ఏం జరుగుతుందంటే స్కిన్ థిక్ అయిపోతుంది అండ్ బ్లాక్ అయిపోయి దాని మీద స్కిన్ ట్యాగ్స్ వేరే వేరే కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యాహ్! అది అండర్ ఆర్మ్స్ లో కూడా స్కిన్ వెరీ థిక్ అయిపోయి హైపర్ కెరటోసిస్ అంటారు. ఓకే, యాహ్! స్కిన్ థిక్ అయిపోయి బ్లాక్ అయిపోయి దాని మీద స్కిన్ ట్యాగ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎకాంథోసిస్. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒబీస్ పర్సన్ ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ అంటే ఎవరైతే ఎక్కువ లావుగా ఉంటారో వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓకే. జెనెటిక్, ఇట్ కెన్ రన్ త్రూ అవుట్ ద ఫ్యామిలీస్ ఆల్సో. నెక్స్ట్ ఓకే. ఇంకోటి ఏంటంటే హార్మోనల్ చేంజెస్. ఓకే, సో హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల కూడా అలా జరుగుతుంది.
తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా జరుగుతుంది. చాలా మందికి ప్రెగ్నెన్సీలో నెక్, అండర్ ఆర్మ్స్, ఈవెన్ ఫేస్ కూడా డార్క్ అయిపోతుంది. ఓకే. బికాస్ ఆఫ్ బాడీ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ ఆఫ్ ద బాడీ. ఓకే. ఓకే. ఓహ్! సో వన్ సెకండ్. యాహ్! సో, ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంది ఏంటంటే, ఆ పింపుల్స్, స్కార్స్ పోవాలంటేనే ఏం చేయాలి అని అడుగుతున్నారు. అందరూ కూడా మాక్సిమం అదే అడుగుతున్నారు. పింపుల్స్, స్కార్స్ గురించి. సో, ఆల్‌మోస్ట్ ఆల్ అందరికీ కూడా పింపుల్స్ మీదే ఉన్నదనమాట. సో, దీనికి ఏమైనా సిట్టింగ్స్ ఉంటాయా? లైక్ ఒక ట్రీట్మెంట్ చేయడానికి ఎన్ని సిట్టింగ్స్ అవుతది? లైక్ పింపుల్స్ సివియర్‌గా ఉన్న వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్‌లో యాహ్! ఈ సో ట్రీట్మెంట్ చేయొచ్చు? యాక్టివ్‌గా పింపుల్స్, యాక్టివ్ యాక్నే ఉన్నప్పుడు అంటే పింపుల్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఫేస్ మీద. అప్పుడు ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ ఏంటంటే మీ పింపుల్స్ తగ్గాలి ఫస్ట్. అండ్ వచ్చే పింపుల్స్‌ని ఆపాలి. సో యాహ్! వి ఆర్ ట్రీటింగ్ దానికి పింపుల్స్ క్రీమ్స్, కొన్ని టాబ్లెట్స్ ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి పింపుల్స్ కంట్రోల్‌లోకి వచ్చి వెన్ యూర్ ఫేస్ బికమ్స్ క్లియర్ ఆఫ్ పింపుల్స్, ఆ మార్క్స్, స్కార్స్‌కి మళ్ళీ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో వెన్ యాక్టివ్ యాక్నే ఉన్నప్పుడు అంటే పింపుల్స్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఏంటి హ్మ్. అంటే దేర్ ఆర్ సర్టెన్ ట్రీట్మెంట్స్. అంటే 1, 2 ఉంటే క్రీమ్స్ తోని ఇంప్రూవ్ అయిపోతుంది. బట్ హ్మ్. సివియర్‌గా ఉన్నప్పుడు అండ్ యూ వాంట్ ఫాస్టర్ రెమెడీ, ఇప్పుడు ఏంటంటే కెమికల్ పీల్ అనేది ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సో కెమికల్ పీల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నైదర్ కెమికల్ నార్ ఇట్ పీల్ కదా అని స్కిన్ ఏమి ఇలా పీల్ అయిపోదు. ఓకే. హ్మ్. సో ద నేమ్ ఇస్ లైక్ కెమికల్ పీలింగ్. బట్ ఇందులో ఏంటవుతుంది అంటే కెమికల్ పీల్ చేయడం వల్ల స్కిన్ గ్లో వస్తుంది. స్కిన్‌లో ఉండే డెడ్ మెటీరియల్ ఎక్స్‌ఫోలియేట్ అయిపోతుంది. అంటే డెడ్ స్కిన్ లేయర్ అనేది ఎక్స్‌ఫోలియేట్ అయిపోతుంది. అది మనకి ఓకే. కనిపించదు. అది మైక్రోస్కోపిక్‌గా జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ దానివల్ల పింపుల్స్ కూడా తగ్గుతాయి. ఇట్ రిమూవ్స్ ఆయిలీనెస్, ఎక్సెస్ ఆయిల్ ఫ్రమ్ ద స్కిన్. దానివల్ల పింపుల్స్ కూడా తగ్గుతాయి అండ్ ఉన్న పింపుల్స్ కూడా సప్రెస్ అయిపోతూ ఉంటాయి. సో మీకు ఇప్పుడు వేరాస్ వెన్ యూర్ టేకింగ్ అంటే ఇప్పుడు మీరు టాబ్లెట్స్ తీసుకుంటారు, క్రీమ్స్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు పింపుల్స్ తగ్గడానికి అట్‌లీస్ట్ ఒక మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్, 2 మంత్స్ పట్టొచ్చు. వెన్ హ్మ్. యూర్ యాడింగ్ కెమికల్ పీల్ యాడ్ చేస్తే ఆ పీరియడ్ అనేది ఇంకా కొంచెం తగ్గుతుంది. యూ విల్ గెట్ మోర్ ఫాస్టర్ రిలీఫ్ మేబీ బై 20-30 డేస్ అలాగా. ఓకే. నెక్స్ట్ పింపుల్స్ తగ్గిన తర్వాత స్కార్స్, మార్క్స్ ఉంటాయి కదా! దానికి హ్మ్. మళ్ళీ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటది. అంటే దానికి కూడా డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ. ఓన్లీ మార్క్స్ అయితే అగైన్ కెమికల్ పీల్, దానికి మళ్ళీ డిఫరెంట్ పీల్ ఉంటది. సో ఆ పీల్ వల్ల ఏంటంటే మార్క్స్ తగ్గుతాయి. ఈవెన్ ఫేస్‌లో గ్లో కూడా పెరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఒకవేళ స్కార్స్ ఉంటే గనక స్కార్స్‌కి మళ్ళీ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటది. లేజర్స్ ఓకే. ఉంటాయి. డెర్మా రోలర్ ఆర్ మైక్రో నీడ్లింగ్ అంటారు. డెర్మా రోలర్ అంటే ఒక రోలర్ లాగా ఉంటది. సో దానితోని ఫేస్ మీద ట్రీట్మెంట్ చేస్తారు. సో ఓకే. దానివల్ల కూడా స్కార్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వీటన్నిటికి కూడా యూ హావ్ టు స్పేర్ సమ్ టైమ్. మీకు కొంత పేషెన్స్ ఉండాలి. అంటే యూ హావ్ టు గివ్ సమ్ టైమ్ టు ద డాక్టర్ అండ్ టు యువర్ సెల్ఫ్ ఆల్సో. హరీ బరీలో యాహ్! ఉండి ఏవేవో చేసుకోకూడదు ఎప్పుడు కూడా. యాహ్! అండ్ ఇట్ విల్ టేక్ సిట్టింగ్స్. యెస్. అంటే ఇప్పుడు సపోజ్ యూ ఆర్ డూయింగ్ పీల్, దేర్ విల్ బి అట్‌లీస్ట్ 3 ఆర్ 4 సిట్టింగ్స్. అంటే ఎట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 3 వీక్స్. అంటే ఇవాళ ఒక సిట్టింగ్ చేస్తే మళ్ళీ 2 ఆర్ 3 వీక్స్ తర్వాత ఇంకొక సిట్టింగ్ రిపీట్ చేయాలి. అలాగా ఓకే. అట్‌లీస్ట్ 3-4 సిట్టింగ్స్ మినిమమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అండ్ ఇట్ ఓకే. ఆల్సో డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ యాస్ ఐ సెడ్. సపోజ్ వెరీ మైల్డ్ పింపుల్స్ మేబీ విత్ 2 సిట్టింగ్స్ కూడా మీకు గుడ్ ఇంప్రూవ్‌మెంట్ రావచ్చు. అదే ఓకే. సివియర్ యాక్నే ఉన్న వాళ్ళకి మేబీ 4 సిట్టింగ్స్, 5 సిట్టింగ్స్ కూడా అవసరం ఉంటుంది. అలాగే లేజర్స్ కూడా, లేజర్స్ ఫర్ స్కార్స్ చేసినప్పుడు కూడా మినిమమ్ 4-5 సిట్టింగ్స్ అవసరం అవుతుంది. సో ఇట్ ఓకే. విల్ బి టేకింగ్ టోటల్ ఆఫ్ అరౌండ్ 4-5 మంత్స్ పడుతుందన్నమాట మీకు మొత్తం అన్ని రిజల్ట్స్ రావడానికి. ఓకే. ఓకే. సో, చాలా ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా మనము సన్‌కి టాన్ అవుతూ ఉంటామని ఇందాక మీరు చెప్పారు కదా! సన్ బర్న్ అన్నది, సన్ టాన్ అన్నది 2 రకాలుంటాయని. సో, సమ్మర్ సీజన్ నడుస్తుంది. సో, సీజనల్ వైస్ ఏమైనా మనకి లైక్ స్కిన్ ఇష్యూస్ రావడం ఏమైనా జరుగుతదా? సీజనల్ వైస్ ఏమైనా స్కిన్ ఇష్యూస్? యెస్. సో సన్ ప్రొటెక్షన్ అనేది ఎప్పుడూ తీసుకోవాలి. ఇట్స్ నాట్ ఓన్లీ డ్యూ టు ద సీజన్. సమ్మర్ కదా! ఇప్పుడే సన్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. వింటర్‌లో తీసుకోకూడదు. రెయిన్ సీజన్‌లో తీసుకోకూడదు అనేది లేదు. యాస్ లాంగ్ ఓకే. యాస్ వి ఆర్ అలైవ్ మనం బ్రతికినంత కాలం సన్ ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలి. సో ఓకే. సన్ ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్స్ అనేవి ఉంటాయి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. సన్ స్క్రీన్ క్రీమ్స్ ఉంటాయి, లోషన్స్ ఉంటాయి, జెల్స్ ఉంటాయి, స్ప్రేస్ ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములేషన్స్ లో వస్తుంటాయి. సో హ్మ్. మీ స్కిన్ కి ఏది బెస్ట్ సూట్ అవుతది అనేది ఇట్ డిపెండ్స్. సో బై ఎగ్జామినేషన్ బై యువర్ డాక్టర్ మీకు ఏ సన్ స్క్రీన్ సూట్ అవుతది అనేది తెలుస్తుంది. జనరల్లీ ఆయిలీ స్కిన్స్ ఉన్న వాళ్ళకి
జెల్స్, ఓకే. అండ్ డ్రై స్కిన్స్ ఉన్న వాళ్ళకి క్రీమ్స్ గానీ, లోషన్స్ గానీ బాగా సూట్ అవుతాయి. అండ్ దేర్ ఆర్ ఓకే. డిఫరెంట్ గుడ్ సన్ స్క్రీన్స్ నౌ విచ్ ముందు ఏంటంటే సన్ స్క్రీన్ రాసుకుంటే అదొక ప్యాచ్ లాగా, ఆయిలీ స్కిన్ లాగా కనిపించేది. కానీ యాహ్! ఇప్పుడున్న సన్ స్క్రీన్స్ ఏంటంటే దే ఆర్ కమింగ్ ఇన్ గుడ్ టెక్స్చర్, గుడ్ ఫార్ములేషన్స్, మ్యాట్ ఫినిష్ ఇవన్నీ ఏంటంటే మీకు అసలు రాసుకున్నట్టే అనిపించదు. దే విల్ గివ్ ఎ వెరీ లైట్ ఫేస్ సన్ స్క్రీన్. సో ఓకే. whenever you consult your dermatologist, they will give you good sunscreen, and that regularly it can be applied. Okay, some ఓకే. common names like sun cross, sun coat, ivanni kuda la shield, ivanni very good sunscreens which can be used regularly. Okay, and sunscreen eppudu kuda morning 8:30 నుంచి ఈవినింగ్ 4 లోపు ఎప్పుడు బయటికి మనం వెళ్ళాలి అనుకుంటున్నామో ప్రతిసారి కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళాలి. అండ్ ఓకే. సన్ స్క్రీన్ రాసుకోవడానికి ఒక టెక్నిక్ ఉంటుంది. సో ఫర్ ఫేస్ మొత్తానికి మీరు సన్ స్క్రీన్ రాయాలి అంటే 1 ఫింగర్ టిప్. ఓకే. 1 టిప్ అంటే ఈ లైన్ వరకు. సో ఇంత ఓకే. సన్ స్క్రీన్ తీసుకొని దాన్ని ఫేస్ మీద రాసి దాన్ని డాట్స్ యాహ్! చేయాలి. ఓకే. సో సన్‌స్క్రీన్ ఈవెన్ ఫర్ నోస్ అండ్ అరౌండ్ మౌత్ అన్ని ఏరియాస్ జస్ట్ అవాయిడ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ద ఐస్ అండ్ మొత్తం ఫేస్ అంతా అండ్ ఆల్ ద ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ ఓన్లీ ఫేసే కాదు నెక్, తర్వాత ఇయర్స్, తర్వాత హ్యాండ్స్ ఏవైతే సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతాయో ఇవన్నీ కూడా సన్‌స్క్రీన్ మనం అప్లై చేయాలి. అండ్ ఓకే. బయటికెళ్ళి ఒక 15 మినిట్స్ ముందు సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఓకే. ఓకే. So if you are planning to go out 9 o'clock, 8:45 కి sunscreen రాసుకోవాలి. So that it gets absorbed and it can start working by that time. ఓకే. అండ్ ఓకే. యాజ్ ఐ సెడ్ కొంతమంది చాలా మంది బయట ఎండలో చాలా పని ఉంటది వాళ్ళకి. ఓకే. కొంతమంది సివిల్ కాంట్రాక్టర్స్ ఉంటారు, ఇంజినీర్స్ ఉంటారు, సేల్స్ మ్యాన్ ఉంటారు. వీళ్ళందరూ బయటే ఎక్కువగా ఉంటారు. సో యెస్. వాళ్ళేంటంటే దే హావ్ టు క్యారీ ద సన్‌స్క్రీన్. అండ్ ఓకే. 3 అవర్స్ రిపీట్ చేస్తూ ఉండాలి. 2 ఆర్ 3 ఓకే. అవర్స్. అంటే ఓకే. in effect it will stay for only 2 hours or maximum 3 hours. అందుకనే ఓకే. ఎక్కువ. సో అందుకే ఎవ్రీ 3 అవర్స్ రిపీట్ చేస్తూ ఉండాలి సన్ స్క్రీన్. ఓకే. ఐ హావ్ ఎ క్వెషన్ దట్ డైరెక్ట్‌గా మనం చాలా మంది ఏంటంటే సెంట్స్ కానీ, లేకపోతే పర్ఫ్యూమ్స్ కానీ, బాడీ స్ప్రేస్, డియోడ్రెంట్స్ ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ బాడీ పైన వేసుకుంటూ ఉంటారు. లైక్ బాడీ పైన వేసుకుంటా ఉంటారు. దానివల్ల చాలా మందికి కొంతమందికి ర్యాషెస్ వస్తాయి. ఆర్ ఎల్స్ చాలా బ్లాక్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లైక్ అండర్ ఆర్మ్స్ దగ్గర కానియండి, లేకపోతే బాడీలో ఎక్కడ ఎక్కడ మనం స్ప్రే డైరెక్ట్‌గా చేసుకుంటామో అక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అడ్వర్టైజ్‌మెంట్స్‌లో చూసేసి సో దానివల్ల అలాగే కొట్టేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇస్ ఇట్ అంటే కరెక్ట్? అంటే డైరెక్ట్‌గా బాడీ పైన డియోడ్రెంట్స్ వాడడం కరెక్టా? లేకపోతే బై అన్లెస్ డ్రెస్ అండ్ పైన? అంటిల్ మీకేం రియాక్షన్ లేదు అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ అలర్జిక్ ఇట్స్ ఓకే. అండ్ వెన్ యూ ఆర్ యూజింగ్ సమ్ గుడ్ కంపెనీ డియోడ్రెంట్స్ ఆర్ స్ప్రేస్ యూజ్ చేసినంత వరకు ఇట్ ఈస్ ఓకే. కానీ ఎప్పుడైతే మీకు ఏమైనా సింప్టమ్స్ గాని కనిపిస్తున్నాయి అంటే ఇరిటేషన్, అలర్జీ, ఏమైనా ర్యాషెస్ దెన్ యూ హావ్ టు అవాయిడ్. అప్పుడు డైరెక్ట్‌గా వేసుకోకూడదు. యూ హావ్ టు స్ప్రే ఆన్ త్రూ యువర్ క్లోత్స్. కానీ ఓకే. ఆహ్, మామూలుగా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అన్నంత వరకు కూడా వాడుకోవచ్చు పర్వాలేదు. ఓకే. సో బట్ చాలా యూ ఆర్ యూజింగ్ గుడ్ వన్స్. ఓకే. సో డాండ్రఫ్ ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లమ్ అందరికీ కూడానా? లైక్ చాలా మందికి వింటర్‌లో నాకు ఎక్కువగా డాండ్రఫ్ పడుతుంది. చాలా మంది ఏంటంటే నాకు రెయినీ సీజన్‌లోనే ఎక్కువగా ఉంటుంది. లేకపోతే బేసిక్‌గా డాండ్రఫ్ ఈస్ ఎ కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రి వుమెన్ అండ్ మెన్ ఆల్సో. ఇద్దరికీ కూడా కామన్ ప్రాబ్లమ్. దానివల్ల కూడా హెయిర్ లాస్‌కి కారణం ఉంటుందా? లైక్ డాండ్రఫ్ వల్ల? సో డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది జరగదు. ఓకే. ఇట్ ఈస్ డాండ్రఫ్ కి హెయిర్ ఫాల్ కి ఎలాంటి సంబంధం లేదు. అండ్ డాండ్రఫ్ ఇప్పుడు ఫేస్ మీద ఎలాగైతే ఎక్సెస్ గా సీబమ్ సెక్రియేషన్ వల్ల ఆయిలీనెస్ వస్తుందో అలాగే స్కాల్ప్ మీద ఎక్సెస్ స్కాల్ప్ మీద కూడా ఉంటాయి గ్లాండ్స్. సో దాంట్ ఓకే. నుంచి కూడా సీబమ్ సెక్రేషన్ అనేది జరుగుతుంది. సో ఆ సీబమ్ సెక్రేషన్ దే ఫార్మ్స్ డాండ్రఫ్ ఫ్లేక్స్ స్కాల్ప్ మీద. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సెస్ ఆఫ్ సీబమ్ సెక్రేషన్ ఆన్ ద స్కాల్ప్ డాండ్రఫ్ అనేది. అండ్ యాడెడ్ టు ద డ్రైనెస్. సో వింటర్ సీజన్ లో ఎక్కువగా ఎందుకు అనిపిస్తుంది కొంతమందికి అంటే బికాస్ ఆఫ్ డ్రైనెస్. స్కిన్ డ్రైగా అయిపోతుంది. ఆ డ్రైగా యాహ్! అయిపోయి అన్ని ఫ్లేక్స్ గా ఫార్మ్ అయిపోతుంది అన్నమాట. సో యాహ్! రెయిన్ వింటర్ సీజన్ బికాస్ ఆఫ్ క్లైమాటిక్ వేరియేషన్స్ కూడా డాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతుంది. యాహ్! డాండ్రఫ్ కి సర్టెన్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ దే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయాలి. అంటే ఇవాళ వాడేమో ఒక 2 వీక్స్ 3 వీక్స్ వాడేమో డాండ్రఫ్ తగ్గిపోయింది ఇంకా వాడకూడదు అనేది లేదు. ఎందుకంటే యాహ్!
స్టాప్ చేస్తే మళ్ళీ డాండ్రఫ్ తిరిగి వస్తుంది. సో డాండ్రఫ్ ఇనిషియల్ గా ఏంటంటే మామూలుగా ట్రీట్ చేసినప్పుడు డాక్టర్ విల్ అడ్వైస్ అంటే ఆల్టర్నేట్ డేస్ కానీ వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ యూస్ చేయండి అని చెప్తారు. అలా యాహ్! యూస్ చేయండి కొంతకాలం అట్లీస్ట్ 1 మంత్. సివియారిటీ తగ్గిన తర్వాత యాజ్ అ మెయింటెనెన్స్ వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఇట్ హ్యాస్ టు బి యూస్. అంటే వేరే టైంలో మీరు నార్మల్ షాంపూ మీకు నచ్చింది యూస్ చేసినా యాంటీ డాండ్రఫ్ షాంపూ సివియారిటీ తగ్గిన తర్వాత వీక్లీ వన్స్ అట్లీస్ట్ యూస్ చేయాలి. ఓకే. సో, అలాగే దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా మంది డాండ్రఫ్ షాంపూస్ ఏంటంటే యెస్ మీరు చెప్పినట్లే ఒక 2 వీక్స్, 3 వీక్స్ కాదు. అట్‌లీస్ట్ ఒక 1 మంత్ అలా వాడిన తర్వాత దేర్ ఈస్ నో యూజ్ ఫర్ ఈ షాంపూలో యూజ్ లేదు. సో, నెక్స్ట్ షాంపూ ఇలా షాంపూస్ చేంజ్ చేయడం వల్ల హెయిర్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉంటది. షాంపూస్ చేంజ్ చేయడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్‌లో వచ్చే షాంపూస్‌లో ఇంగ్రీడియెంట్స్ వి కాంట్ రీడ్ ఇంగ్రీడియెంట్ 1 to 1 ఏంటి అందులో ఉన్నది కాంపోజిషన్ అనేది మనకి తెలీదు. తెలియదు. ఓకే. అవును. అండ్ కొంతమంది అందులో కొన్ని షాంపూస్‌లో సల్ఫేట్ కంటెంట్స్ ఎక్కువ ఉంటది. యాహ్! కొంతమందికి అది పడకపోవచ్చు. దానివల్ల కూడా స్కిన్ రఫ్‌గా అయిపోవచ్చు. సారీ హెయిర్ రఫ్‌గా అవ్వచ్చు. అవును. ఓకే. సో టెక్స్చర్ చేంజ్ అవ్వచ్చు. సో ఇట్ కెన్ డామేజ్ యువర్ హెయిర్. So, anti-dandruff shampoo is better to get prescribed by a dermatologist. There are different, ఇప్పుడు వేరియస్ చాలా ఉంటాయి. కీటోకొనజోల్ అని, ఓకే, సైక్లోపైరాక్స్ అని ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ జింక్ పైరిథోన్ ఇలాంటివి డిఫరెంట్ యాంటీ ఫంగల్ షాంపూస్ ఉంటాయి. సో మీకు అది ఎగ్జామిన్ చేసి మీ సివియారిటీ బట్టి అది ఎంత సివియర్ గా ఉన్నది, ఎలాంటి షాంపూ యూస్ చేయాలనేది మీకు తెలుస్తుంది. అండ్ దోస్ షాంపూస్ విల్ నాట్ డ్యామేజ్ యువర్ హెయిర్ ఆల్సో. ఓకే. సో, ఇప్పుడు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో లైక్ పిగ్మెంటేషన్ గానీ, పింపుల్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి డైట్ అన్నది ఏమైనా తీసుకుంటే దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? లైక్ ఫుడ్ వల్ల కూడా ఏమైనా యూజ్ జరుగుతుందా? ఆ! సో ఫుడ్ వల్ల కూడా మన స్కిన్ టోన్ గాని, హైడ్రేషన్ గాని మెయింటైన్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే డైలీ అట్‌లీస్ట్ 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇంజెషన్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మన డైట్‌లో ఎప్పుడు కూడా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఎళ్తున్నాయా అనేది చూసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లైక్ బీటా కెరోటిన్ అనేది మామూలుగా యాంటీ ఆక్సిడెంట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఫుడ్. అది ఎక్కడ ఉంటుంది అంటే క్యారెట్‌లో, బీట్రూట్‌లో, సో ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్‌లో అది ఉంటుంది. అలాగే ఓకే. విటమిన్ సప్లిమెంట్స్ లైక్ విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి. విటమిన్ ఏ మనకి లీఫీ వెజిటబుల్స్‌లో, ఓకే, సర్టెన్ యెస్. ఫ్రూట్స్‌లో ఉంటుంది. విటమిన్ డి మనకి మిల్క్ ప్రొడక్ట్స్‌లో ఉంటది. ప్రోటీన్స్ అనేది మనకి అన్ని పల్సెస్‌లో అంటే పప్పులు, దాల్ ఇవన్నీ వేరే పల్సెస్ అన్నిట్లో కూడా ఉంటుంది. సో అవర్ డైట్ షుడ్ బి మిక్స్చర్ ఆఫ్ ఆల్ దిస్. ఓకే. ఓకే. అండ్ వెన్ యూ ఆర్ ఆన్ సపోజ్ కొంతమంది వెయిట్ లాస్ కోసం అని డైటింగ్ అనేది చేస్తారు. సో ఆ యాహ్! డైటింగ్ లో కూడా ఏంటవుతుందంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చి అగైన్ దే విల్ సఫర్ విత్ హెయిర్ ఫాల్. ఓకే. సో హ్మ్. ఆల్వేస్ డైట్ చేసినప్పుడు కూడా యూ హ్యావ్ టు మెజర్ యువర్ ఫుడ్ ఇంటేక్. లైక్ ఐఎమ్ ఐ టేకింగ్ ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ లైక్ ప్రాపర్ విటమిన్స్ వెళ్తున్నాయా? సో విటమిన్స్, ప్రోటీన్స్ అనేది అన్ని తీసుకుంటున్నామా? ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని కూడా ప్రాపర్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే. సో, చాలా మందికేంటంటే లైక్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల సో, నెయిల్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. లైక్ స్కిన్ పైనే ఈ నెయిల్స్ దగ్గర ఉన్న దీన్ని మొత్తం అంతా బ్లాక్‌గా అయిపోయి నెయిల్స్ పాడవ్వడం అండ్ అది దేనికి అంటే దేనివల్ల వస్తుంటది ఆ నెయిల్స్ ప్రాబ్లమ్ అనేది? నెయిల్స్ టెక్స్చర్ చేంజ్ అవ్వి నెయిల్స్ బ్లాక్ అవుతున్నాయి. నెయిల్స్ కొంతమందికి థిక్ అయిపోయి దాంట్లో ఏదో డర్ట్ లాగా డస్ట్ ఉన్నట్టు యాహ్! ఉంటది. సో దట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే. ఓకే. సో దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. అది బికాస్ ఆఫ్ ఫంగస్. కొంతమందికి ఇప్పుడు మనకి బాడీ మీద ఎలా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తదో నెయిల్స్‌కి కూడా అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓకే. అలా స్కిన్ నెయిల్స్ అలా టెక్స్చర్, కలర్ తర్వాత థిక్ అయిపోయి లే లోపలంతా డెడ్ స్కిన్ ఫార్మ్ అయ్యి అవుతుంది. సో దానికి స్పెసిఫిక్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్, ఆయింట్మెంట్స్ వాడాల్సొస్తుంది. ఓకే. నెక్స్ట్ సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చే నెయిల్ చేంజెస్ ఏంటంటే, హ్మ్. నెయిల్స్ బ్రిటిల్ అంటారు. అంటే ఆహ్, ఇలా పొడిగా రాలిపోయినట్టు, ఇలా బ్రేక్ అయిపోయినట్టు ఉంటది. న్యూట్రిషనల్ యాహ్! డెఫిషియన్సీ వల్ల వచ్చి కామన్‌గా నెయిల్ చేంజెస్ అది అన్నమాట. తర్వాత ఓకే. కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీలో కూడా హిమోగ్లోబిన్, ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా నెయిల్ చేంజెస్ జరుగుతాయి. ఏంటుందంటే నెయిల్స్ ఫ్లాట్ అయిపోతాయి. ఫ్లాట్ అంటే ఒక స్పూన్ షేప్ లాగా ఇలాగ లోపలికి నెయిల్స్ లోపలికి ఇలాగ డిప్రెషన్ లాగా వస్తుంది. సో దీస్ యాహ్! ఆర్ చేంజెస్ రిలేటెడ్ టు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ.
ఓకే. సో, బేసిక్ మనం ఇంట్లో జాగ్రత్తగా మనం ఉండాలి అంటే ఇలాంటి సమ్మర్ సీజన్‌లో కానీ, ఏదైనా మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం ఎలా ఉంటే మన స్కిన్‌ని గాని, లేకపోతే మన హెయిర్‌ని గాని జాగ్రత్తగా చూసుకోవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే? సో జనరలీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మెయిన్ టిప్స్ ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు సన్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ అండ్ యాహ్! సన్ స్క్రీన్ ఒకటే పనిచేయదు. మనకి ఇప్పుడున్న టెంపరేచర్స్ కి ఓన్లీ సన్ స్క్రీన్ విల్ నాట్ హెల్ప్. సో అపార్ట్ ఫ్రమ్ అప్లయింగ్ సన్ స్క్రీన్ యూ హ్యావ్ టు వేర్ ఎ ప్రొటెక్టివ్ కవరింగ్ అంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్న బట్టలు, తర్వాత ఒక నడుచుకొని వెళ్తే ఒక అంబ్రెల్లా ఆర్ పుట్ ఎ హ్యాట్, సన్ గ్లాసెస్ టు ప్రొటెక్ట్ ఐస్ ఫ్రమ్ డ్యామేజ్. ఓకే. యాహ్! సో apart from sunscreen, protective covering is important. Okay. హ్మ్. బయటకి వెళ్ళినప్పుడు అండ్ యూ హ్యావ్ టు డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఓకే. ఈ సమ్మర్ లో ఏంటంటే చాలా మందికి ప్రిక్లీ హీట్ వస్తుంది, అంటే చెమట పొక్కులు అనేది చెప్తాం చూడండి, అది యెస్. అనేది అవును. చాలా మందికి. సో అది అవాయిడ్ చేయాలి అంటే స్వెట్టింగ్ అవాయిడ్ చేయాలి. అంటే స్వెట్టింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రై టు బి అండర్ ఏసీ ఆర్ అంటే అవకాశం ఉంటే ఆర్ ఫ్యాన్ సో దట్ యూ కెన్ అవాయిడ్ స్వెట్టింగ్. అండ్ బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వెంటనే కూల్ వాటర్ తో, వార్మ్ వాటర్ తో కాకుండా కూల్ వాటర్ తో స్నానం చేస్తే ఆ ప్రిక్లీ హీట్ అనేది మనకి తగ్గుతుంది అనమాట. ఓకే. యాహ్! అండ్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. నెక్స్ట్ స్కిన్ మెయింటైన్ చేసుకోవడానికి ఏంటంటే ఆల్వేస్ సన్ ప్రొటెక్షన్ అనేది నేను ఎలాగో చెప్పాను బయటకు వెళ్ళినప్పుడు. యాహ్! యూజ్ అ గుడ్ మాయిశ్చరైజర్ వెన్ యూర్ అట్ హోమ్. ఓకే. మనం యాహ్! ఎంత డైట్ ప్రికాషన్స్ తీసుకున్నా సరే కూడా అప్పుడప్పుడు మన స్కిన్ వి కాంట్ అవాయిడ్ ఏజింగ్ చేంజెస్. అంటే మన రోజు రోజుకి మన ఏజ్ పెరుగుతున్న కొద్ది స్కిన్ లో ఏవో ఒక చేంజెస్ వస్తూనే ఉంటాయి. సో యెస్. ఆల్వేస్ ఒక గుడ్ మాయిశ్చరైజర్ టు మెయింటైన్ హైడ్రేషన్. అండ్ ఇఫ్ ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సపోజ్ యాక్నే కానీ సపోజ్ పిగ్మెంటేషన్ కానీ సో దానికి సంబంధించిన కేర్ తీసుకోవాలి. నైట్ టైమ్స్ అవన్నీ నైట్ క్రీమ్స్ ఉంటాయి, అవన్నీ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఓకే. అండ్ ప్రాపర్ క్లెన్సర్ అంటే ఫేస్ వాష్ అంటే టు క్లీన్ యువర్ ఫేస్. సో ఒక మంచి ఫేస్ వాష్ ఆర్ క్లెన్సర్ యూస్ చేస్తే దట్ ఆల్సో విల్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ యువర్ స్కిన్. యాహ్! ఓకే. సో, మనకి ఇలాంటి టైంలో మనం మీరు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్ తాగాలి అని చెప్పారు. సో, ఇట్స్ 3-4 లీటర్స్ అలా తాగితే సరిపోతుందా? అంటే ఈ స్కిన్ గాని లేకపోతే లైక్ మన బాడీలో చేంజెస్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సమ్మర్‌లో కానియండి, లైక్ నెక్స్ట్ వచ్చే వింటర్‌లో ఐ మీన్ నెక్స్ట్ వచ్చే రైనీ సీజన్‌లో కానియండి. సో, అలాంటి టైంలో మనకి బాడీకి చాలా రెసిస్టెన్స్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఆ రెసిస్టెంట్ పవర్ మనకి రావాలంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ లో నేను ముందు చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ ఆఫ్ ద స్కిన్. యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ యాజ్ సెడ్ బీటా కెరోటిన్, క్యారెట్, బీట్రూట్, ఓకే, లీఫీ వెజిటేబుల్స్, నంబర్ ఆల్ ద వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా మన ఫ్రూట్స్. ఓకే. ఫ్రూట్స్ హ్మ్. లో కూడా విటమిన్ సి, విటమిన్ ఏ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకి డైట్ లో వెళ్తుంటే వీ కెన్ బూస్ట్ అప్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. సో, చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్‌లో లైస్ ఎక్కువగా ఉండడం. సో, అవి చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అవి దాని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? సో ఎక్కువగా పెయిన్‌లు ఆర్ లైస్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటది. దానికి ఆహ్, ఆహ్, పెర్మిథ్రిన్ అని ఒక క్రీమ్ ఉంటుంది. ఓకే. సో ఆ క్రీమ్‌ని తల మీద అప్లై చేసి ఒక 30 మినిట్స్ ఉంచుకొని అప్పుడు స్నానం చేయాలి. సో ఆ షాంపూ చేసినప్పుడు ఏంటంటే అందులో ఉన్నవన్నీ కూడా చనిపోతాయన్నమాట. అండ్ ఓకే. తర్వాత షాంపూ చేసిన తర్వాత కోంబ్ చేయాలి ఆ వెట్ హెయిర్ మీద సో దట్ దే కమ్ ఔట్. ఓకే. సో, ఆ క్రీమ్ నేమ్ ఏం చెప్పారు? లైక్ ఆ షాంపూ? పెర్మిథ్రిన్ అంటారు. పైరామిథ్రిన్. ఓకే. ఫైన్. సో, ఎవరైనా చిన్న ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్ అందరూ స్కూల్స్‌కి వెళ్ళే పిల్లలందరికీ కూడా ఇది కంప్లీట్‌గా ఉన్న ప్రాబ్లమ్ అన్నమాట. ఇంటికొచ్చినప్పటి నుంచి అలాగా చాలా స్కాల్ప్‌ని ఇరిటేషన్ ఫీల్ అయ్యి వాళ్ళు చాలా ఎక్కువగా దట్ ఈస్ ఆహ్, ఆల్ ఇండికేటెడ్. సో యూ కెన్ రబ్ చేస్తారు. దానివల్ల తగ్గుతది. అండ్ ఇట్ రిక్వైర్స్ రిపిటేషన్. అంటే వీక్లీ వన్స్ అలాగా బేస్డ్ అపాన్ ద సివియారిటీ. అంటే ఇంకా ఒకవేళ ఇంకా ఉంటే గనుక మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయొచ్చు. బేసిక్‌గా చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే మేము ఎన్ని ఇప్పుడు తగ్గిపోయినా సరే మళ్ళీ స్కూల్‌కెళ్తుంటే వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఎవరితోనైనా కాంటాక్ట్ అయితే అంటే ఎవరైనా పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి సో మనకి స్కూల్‌కెళ్తే వచ్చేస్తాయేమో. మరి అది ఆబ్వియస్లీ మనం దానికి అవాయిడ్ చేయడానికి అనేది ఏంటి ఉండదు. ఓకే. యాహ్! అండ్
once it has come, you have to take treatment. Because, and yes, there can schools can do some campaigns, like they can advise all the children, అంటే చిల్డ్రన్ ఎవరెవరికి ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఒక క్యాంప్ లాగా విత్ స్కిన్ స్పెషలిస్ట్ పెట్టి వాళ్ళందరికీ ట్రీట్ చేయిస్తే సో ద క్యారింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఏంటంటే ఇప్పుడు క్యాంపెయిన్ అన్న తర్వాత ఏం ఐడియా వచ్చిందంటే లైక్ మీరెప్పుడైనా లైక్ క్యాంపెయిన్స్ అవి చేసారా? లైక్ ఈ స్కిన్ రిలేటెడ్ గురించి గానియండి, లేకపోతే లైక్ హెయిర్ గురించి గానియండి క్యాంపెయిన్స్ ఎక్కువ ఏమైనా చేసారా? యా పేషెంట్ యా నా క్లినిక్ లోని నేను రెగ్యులర్ గా చేస్తుంటాను. వన్స్ ఇన్ 3 months ఆర్ 4 months ఒక హెల్త్ క్యాంప్ లేదా ఫ్రీ హెల్త్ క్యాంప్ చేస్తుంటాను. సో ఫర్ ఆల్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో ఒకసారి 2 సార్లు ఐ హావ్ డన్ ఇన్ సమ్ ఆర్ఫనేజెస్. ఓకే. అండ్ ఇన్ వన్ ఉమెన్ కమ్యూనిటీ లైక్ ఉమెన్ సొసైటీస్ కూడా ఉంటాయి కదా. సో ఫర్ దేర్ అవేర్నెస్ ఫర్ దేర్ దిస్ థింగ్స్ ఐ హావ్ డన్ ఏ క్యాంపెయిన్. అంటే వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేశాను. ఓకే. సో ఇప్పుడు దాకా లైక్ మీరు క్యాంపెయిన్స్ అన్ని చేశారు. లైక్ ఓన్లీ ఇన్ ఇండియా లైక్ అక్కడ మీరు ఎక్కడైతే ప్లేస్‌లో ఉంటున్నారో అక్కడే చేసారా? బయట ఎక్కడైనా కంట్రీస్ వెళ్లి గాని, లేకపోతే వేరే ఊర్లు వెళ్లి గాని చేసడం జరిగిందా? లేదు లేదు, బయటకి ఎక్కడికి వెళ్ళి చేయలేదు. ఓకే. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఛాన్స్ వస్తే మీరు క్యాంపెయిన్ చేయడానికి ఎక్కడికైనా రావాలంటే మీరు రాగలుగుతారా? ఎక్కడికైనా అంటే లైక్ ఇండియాలో లైక్ మీరు బెంగుళూరులో ఉంటున్నారు. లైక్ హైదరాబాద్‌లో ఏమైనా క్యాంపెయిన్ మీరు ఇవ్వాలి, ఇలా చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడికి రాగలుగుతారు కదా! ట్రై చేస్తాను. మోస్ట్‌లీ అంటే ఇప్పుడు దగ్గర కాబట్టి హైదరాబాద్, వైజాగ్ అంటే పర్వాలేదు. ట్రై చేయాలి. దట్స్ సో నైస్ అండి. సో నైస్ టాకింగ్ టు యూ వాణి గారు. చాలా చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు అందరికి కూడాను. సో బేసిక్ ఏంటంటే చాలా మందికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లైక్ పింపుల్స్ కానీ ఇలాంటివన్నీ. సో హెయిర్ ఫాల్ అనేది మేజర్ ప్రాబ్లమ్. దీనికి ఒక మంచి ట్రీట్మెంట్స్ గురించి మీరు మాకు చెప్పారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నది మీతో మాట్లాడడం. అలాగే మీ అంటే ఈ విషయాలన్నీ గురించి తెలుసుకోవడం. అండ్ నాకు తెలిసి వ్యూవర్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో తెలుసుకొని వీటిని కొంచెం మీరు సీరియస్‌గా తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ యూ హావ్ సివియర్ ప్రాబ్లమ్ అంటే మీకు పింపుల్స్ మేడం చెప్పినట్టు లైక్ 1 ఆర్ 2 కంటే ఎక్కువగా ఉండి మీకు పింపుల్స్ ఇరిటేషన్ గాని, లేకపోతే దానివల్ల మీకు ఇంకా ఎక్కువగా అవుతూ ఉండడం అలాంటివి జరిగితే వెంటనే మీరు రియాక్ట్ అయ్యి మీరు మీ టైమ్‌ని ఇచ్చి దయచేసి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సర్టెన్ ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తొందరగా తగ్గుతాయి. ఇఫ్ ఇన్ కేస్ అది హెరిడిటరీ ప్రాబ్లమ్ అయితే సో దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మీ స్కిన్ రిలేటెడ్ అంటే మీ స్కిన్ ఏ టైప్‌లో ఉంటే ఆ టైప్‌కి వాళ్ళు ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. సో గో త్రూ దట్ అంటే మీరు ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థాంక్ యూ వాణి గారు. థాంక్ యూ సో థాంక్ మచ్ యూ. ఫర్ కమింగ్ టు మై లైఫ్. చాలా చాలా ఇంటూ యూ. థాంక్ యూ సో మచ్. అండ్ చాలా విషయాలు నేర్పించారు. అండ్ చాలా విషయాలు తెలియజేశారు అందరికీ కూడా. సో బేసిక్ ఏంటంటే అందరికి అవేర్‌నెస్ అనేది ఇంపార్టెంట్. సో హెయిర్ గురించి కానియండి, స్కిన్ గురించి కానియండి, మన బాడీలో ఇవన్నీ చేంజెస్ అన్నీ కూడా మనకి తెలియాలి. తెలిస్తేనే మనం ఏదైనా నెక్స్ట్ స్టెప్ అనేది వేయగలం. సో దాని గురించి క్లియర్‌గా చెప్పినందుకు చాలా చాలా థాంక్ యూ. అండ్ మీరేమైనా చెప్తున్నారా? వినిపించలేదు నాకు. లేదు, థాంక్ యూ చెప్పాను. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్ దిస్ ఈస్ ఫర్ నౌ. అండ్ మనం ఈరోజు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూని మనం ఎండ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను వేరే డాక్టర్స్‌తో. సో స్టే ట్యూన్. అందరూ కూడా ఇలాగే కామెంట్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. మీరు వింటున్నారు మన వాయిస్ మీ ఆర్‌జే మోనికాతో. టేక్ కేర్. బాయ్. బాయ్. వన్ అయిందా కరెక్ట్‌గా టైం?